అరే మన ఊర్లో ఎలక్షన్ లో పోటీ చేసి సర్పంచ్ గా గెలుద్దాం అనుకుంటున్నాను రా. సూపర్ అండి. ఇంతకీ మన గుర్తేంటి? మన గుర్తా అది ఓపెన్ చేయి. ఎస్, మీ అమూల్యమైన ఓటు నా పెదాలపై వేసి మీ పెదాలను పవిత్రంగా ఉంచుతా. నువ్వు సూపర్ రా. అయ్యగారు సర్పంచ్ అయిపోయిన తర్వాత కొద్దిగా మందు రేట్లు తగ్గించండి. ఎందుకురా? నాన్నగారు బాగా తాగుతున్నారు, రేట్లు ఎక్కువైపోయాయి. ఇగో పాంప్లెట్ పంచి ఊరిలి. సార్ నేను పంచుతాను గానీ ఇది పంచండి మీరు. ఈ పాంప్లెట్ ఏంట్రా? అంటే నేను కూడా ఎలక్షన్ లో పోటీ చేస్తున్నానండి, ఇండిపెండెంట్ గా. నువ్వే అన్ని పనులకి వేరే డిపెండ్ అవుతావు, నువ్వు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నావా? సర్లే, ఎందుకు నీ గుర్తేంటో చూపిస్తా. జిమ్మా తిరుగుద్ది. నడుము గుర్తు పెట్టుకున్నావేంట్రా? కాదండి, ఇప్పుడు మీకు పెదాలు అందుతాయి కాబట్టి పెదాలు గుర్తు పెట్టుకున్నారు, నాకు నడుము అందుతుంది కాబట్టి. సరే పంచేద్దా, ఊర్లోకి వెళ్ళి ఓట్లు అడుక్కుందాం. నీ పార్టీకి నువ్వు అడుగు, నా పార్టీని అడుగుతాను. అందరికి నమస్కారం. నేను పోటీ చేస్తున్న ఎలక్షన్ లో నాకు కొంచెం ఓటు వేసి పెట్టు. నేను కూడా పోటీ చేస్తున్నా అన్న, నాకు కూడా నువ్వు ఓటు వేసి పెట్టు. సరే, నీ పార్టీ గుర్తేంటి? చూపిస్తా. పిడక గుర్తుకే మన ఓటు. నా గుర్తు పిడక, నేనేం చేసినా దొరక. మీ ఓటు నాకే వేయాలి. నా ఓటు మీకేస్తా, మీ ఓటు నాకే వేయాలి. ఎందుకురా? నేను కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడ్డాను రా. బండి నడవాలంటే డ్రైవర్ ఉండాలి, మనం గెలవాలంటే డ్రైవర్ ఉండాలి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? శాంతి, ఇగో నా పార్టీకి నువ్వు ఓటేసి గెలిపించాలి, ఓకేనా? చూడు రాంప్రసాద్ గారు, నేను కూడా ఇండిపెండెంట్ గా నిలబడ్డాను. నా ఓటు మీకేస్తా, మీ ఓటు నాకు కూడా వేయండి. నువ్వు కూడా నిలబడ్డావా? నేను కూడా నిలబడ్డా. నీ గుర్తేంటి? నా గుర్తు వచ్చేసి బెలూన్ గుర్తు. బెలూనా? యాక్చువల్లీ వేరేది అడిగా, దీంతో అడ్జస్ట్ చేసుకోమన్నారు. ఎవరైనా గానీ నాకు ఓటేయకపోతే రాత్రి మీ ఇంటికి వస్తా. వద్దు, నేను ఓటేసి గెలిపిస్తా. నువ్వు ఓటేసినా వస్తుంది. యాదమ్ రాజ్, ఇగో మా పార్టీని గెలిపించండి, ఓకేనా? ప్లీజ్. నేను నీకు ఓటేయాలంటే నువ్వు నాకు ఓటేయాలి. నీకేమైందిరా? నేను గిట్ట ఇండిపెండెంట్ గా నించున్నా. నీ గుర్తేంటో? ములంకాడా? ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. ఎందుకు నీకు ఎలక్షన్ గురించి తెలుసు? ఎందుకు నీకు తెలుసా? నావిగేషన్ వేయాలిగా. నావిగేషన్ కాదు, అది నామినేషన్. అరే నరేష్, ఏంట్రా మనం నించుంటే మనతో పాటు మొత్తం అందరూ ఇండిపెండెంట్ నించున్నారు, ఏం చేయాలి అర్థం అవట్లేదు నాకు అసలు. ఇలా ఉన్నారంటే అసలు ఊరంతా ఎలా ఉన్నారు అసలు? ఒక్కసారి వాళ్ళని కూడా పిలిపిద్దాం. ఊళ్ళకి వెళ్దాం. మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి. నవీన్ భయ్యా అన్నా, కొంచెం నాకు ఓటేసి గెలిపించినాను. నేను నీకేసా, ఓకే, నువ్వు నాకేయాలా? నువ్వు కూడా ఎలక్షన్ లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను కూడా నిలబడ్డాను. నీ గుర్తేంటి? దువ్వెన గుర్తు. దువ్వెన ఎందుకు ఇచ్చారు నీకు? అంటే ఏది లేదు అది ఇవ్వమని చెప్పాను, నా దగ్గర జుట్టు లేదు కాబట్టి దువ్వెన ఇచ్చారు. మరి అలాగైతే నరేష్ గారికి వేరేది ఇవ్వాలి. సన్నీ గారు, ఇంకో మీరు నన్ను గెలిపించాలి ఓటేసి. నేను గెలిపిస్తా కానీ నువ్వు కూడా నాకు ఓటేయాలరా. నీకెందుకు ఓటు? అరే నాకు ఎందుకు ఇచ్చారంటే ఇది ఇస్త్రీ పెట్టు గుర్తుకే ఓటేయండి. అదే రాని మొహమ్మద్ మడతలు తెలుసుకోవడానికి ఇస్త్రీ. మీరు కూడా కొంచెం నాకు ఓటేసి గెలిపిస్తే. నేను కూడా నిలబడ్డాను ఇండిపెండెంట్ గా. పెట్టే తలం గుర్తుకే మీ ఓటాయి, అది ఇచ్చారేంట్రా నీకు? నా గుర్తు ఇదే కదా, అందుకని. రాంప్రసాద్ గారు, మీరు ఎలా అయినా నన్ను గెలిపించాలి. మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తా. అన్నా గెలిపిద్దామన్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందంట. అన్నా నువ్వు మావోనివి అన్నా. ప్లీజ్ అన్నా. ఆవిడ సాల్వ్ చేస్తే నా ప్రాబ్లం, నీ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ చేయలేడు. రాంప్రసాద్, ఇందాక నుంచి అందరితో మాట్లాడుతున్నా, నాతో మాట్లాడవా? చూడు, నాకు కూడా ఓటేయాలి. గుర్తేంటి? కరివేపాకు. అందుకని పట్టించుకోవట్లేదు. ఇగో ఊరికి పెద్ద నేను, నన్నే గెలిపించండి ఓటేసి.
ఊర్లో ఉన్నవే 1000 ఓట్లు. అవును. ఇలా గొడవ పడితే మొత్తం ఓట్లన్నీ చీలికిపోతాయి. చీలుకొని అలాగొద్దు. మరి ఏం చేద్దాం? ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటది. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళు బిల్ చెప్తారు. అలా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎవరు మమ్మల్ని ఇక్కడ పిలిచింది? ఎన్టీఆర్, ప్రభాస్. అవునా? వాళ్ళు ఎందుకు మమ్మల్ని పిలుస్తారు? అందుకని మేమే పిలిచాం. చెప్పండి. సరే గానీ అమ్మా, ఆవిడ దగ్గర అర్జెంట్గా ఒక 1000 రూపాయలు తీసుకోండి. దేనికిరా? మీ మిగిలిపోయిన గుట్టతో ఆవిడ బట్టలు కుట్టించుకుంది కదా, ఒకసారి జడ ముందుకేయండి అమ్మా. ఏం జడమ్మా ఇది? వాళ్ళ చెడ. వాళ్ళ జడ వీళ్ళ జడ మనకి ఎందుకమ్మా, మన జడ ఉంటే బెటర్ కదా. లక్ష్మి గారు, నేను ఎలక్షన్ లో నించున్నాను. ఎలక్షన్ ఎవరైనా నుంచుంటారమ్మా, పడుకోరు. అవన్నీ కాదు మేడం, నేను మా ఊర్లో ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాను. ఓకే ఇండిపెండెంట్ గా నించున్నాను. ఓకే. అలా నువ్వు నిలబడేదంటే మేము కూడా నిలబడ్డాం మేడం, ఇండిపెండెంట్ గా. మేము కూడా నిలబడ్డాం. ఊర్లో ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్ గా నించున్నారు. ఏం చేయాలో అర్థం అవట్లేదు. మాకు కావాలి ఓట్లు, మాకు కావాలి ఓట్లు అని అంటున్నాం. ఇప్పుడు నాకు అర్థమైంది రష్మి, వీళ్ళ అందరి చేత ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఇప్పించండి. అందులో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఇస్తారో ఆ ఒక్కరే నిలబడతారు, మిగతా వాళ్ళ అందరూ సహకరించాలి. ఓకేనా? మరి ఆ ఒక్కరు ఎవరో తెలియాలంటే నేనక్కడ, నేనిక్కడ. మిమ్మల్ని, మీ ఊరు వాళ్ళందరినీ దారిలో పెట్టి కరెక్ట్ గా సక్రమంగా ఆ ఎలక్షన్ లో ఎవరు నుంచుంటారో శ్రీదేవి డ్రామా కంపెనీ డిసైడ్ చేస్తుంది. ఓకేనా? మరి ఇంద్రజ గారు, ఇక్కడ ఏం జరుగుతుంది? తెలీదా శ్రీదేవి డ్రామా కంపెనీ? అందరూ కలిసి నామినేషన్స్ వేశారు, ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతుంది. మరి ఎలక్షన్ అనగానే మేడం ప్రచారం ఉంటది. మరి ప్రచారంకి ఎంతో మంది సెలబ్రిటీలు బయటికి వెళ్తారు, క్యాంపెయినింగ్ చేస్తారు. మరి ఇంత మంది క్యాండిడేట్స్ ఉన్నప్పుడు వీళ్ళు కూడా మేము ప్రచారం చేయాలి కదా. అయితే మనకు ఒక స్టార్ క్యాంపెయినర్ కావాలి కదా. ప్లీజ్ వెల్కమ్ సుధీర్ బాబు గారు. వెల్కమ్ సుధీర్ బాబు గారు. సుధీర్ సార్ వచ్చిన ధరించి నీతో మాట్లాడాలట, ఏదో అడగాలట. చందమామ అడగమ్మా. దయ్యం. తను ప్రేమ కథ చిత్రం నేను చాలా రోజులు మాట్లాడి. అంటే ఒక దయ్యం ఉన్నప్పుడు ఇంకో దయ్యం రాదమ్మా. ఎక్కడ నేను బుక్ అయ్యారు అనిపిస్తుంది. నేను మిమ్మల్ని అనలేదు, మీరే ఫీల్ అయిపోయారు. మీరు నన్ను స్పాట్ లో పెట్టారు కదా. సరే, ఇప్పుడు మీకు టాస్క్. ఎటువైపు వెళ్ళి కూర్చుంటారు? సార్ ప్లీజ్ సార్ ఇటు రండి సార్. ఎటు సార్ రండి సార్. రష్మి గారు ఎటు? రష్మి గారు ఎప్పుడు అక్కడే ఉంటారు, మీరు రండి సార్ ఇటు. అయ్యో షీస్ సో క్యూట్ మ్యాన్, ఐ హావ్ టు గో దిస్ సైడ్. సార్ 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 అయ్యో సార్, నేను అటు వెళ్ళినా ఓటు మీకే, డోంట్ వరీ, ఓటు మీకే. ఏం నువ్వు రాజు మరి అంత ఖాళీగా కూర్చున్నావు? చూడు మీతో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. నేను ఖాళీగా ఉన్నానంటే దాని వెనకాల పెద్ద ప్లానే ఉంది. మన డీ డాన్సర్లు అందరినీ తీసుకొచ్చి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ పెట్టబోతున్నా. దాని తర్వాత ఓట్లన్నీ నాకే. మళ్ళీ ఓట్లన్నీ నాకే అంటున్నాడు మన రూకురాజు. మరి ఆ పర్ఫార్మెన్స్ ఏంటో చూద్దాం. ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక మానవా
అందుకోవ సోకు సూచన అమ్మకు చెల్ల ఏముందిరో సొంపుల కిల్ల అదిరిందిరో అమ్మకు చెల్ల ఏముందిరో సొంపుల కిల్ల అదిరిందిరో పక్కకొచ్చనే దిక్క పెంచనే పక్కకొచ్చనే దిక్క పెంచనే వయ్యారి నీ వాళ్ళతో దిగ్గజాలనే ధిక్కరించనే దిగ్గజాలనే ధిక్కరించనే నరుడా నీలో సాహసం పైకంలో ముంచుతున్నది పాపాని పనితనం నది నరుడా నీ మగతనం కొంటె కోరిక రెచ్చగొట్టక చుక్కాల చాలింకా వేడి వేడిగా చూడుకుడగా వచ్చా నీ వంక చెయ్యేస్తే కందేలా ఉన్నవే బొమ్మ సందేహిస్తే ఎలా ముందుకు రావమ్మా మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక అమ్మక చెల్ల ఏముందిరో సొంపుల కిల్ల అదిరిందిరో మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది వీల్ హాట్ 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 పర్ఫార్మెన్స్? ఈ సమ్మర్ లో మనకి ఇది అవసరమా? చుక్కలు చూపించారు ఇద్దరు. డాన్స్ అంటే ఎలా ఉండాలి అని ఒక బార్ సెట్ చేశారు ఇద్దరు. మన అనుష్క అయితే మీ బాడీలో బోన్స్ ఏవైనా ఉన్నాయా ఏంటంటే అది అసలు ఇంత ప్యాషనేట్ గా అండ్ మళ్ళీ ఎక్కడెక్కడ సున్నితంగా చేయాలో అక్కడ సున్నితంగా చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఫాస్ట్ చేయాలో ఫాస్ట్, ఎవ్రీథింగ్ సో యాప్ట్. అండ్ ఐ డోంట్ థింక్ దట్ యు హ్యావ్ సెట్ అ బార్. మీరే అది బ్రీచ్ చేయాలన్నా ఐ థింక్ యూ హ్యావ్ టు పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ అగైన్. అండ్ రాహుల్, నేను ఐ మస్ట్ హ్యావ్ టు అడ్మిట్, డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అని, అది మీరే. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, చాలా బాగా మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. సో సో బ్యూటిఫుల్లీ కొరియోగ్రాఫ్డ్. ఎవరు మాస్టర్? శ్రీకాంత్ మాస్టర్. ఒక శిల్పికి మాత్రమే రాయిని చూసినప్పుడు అందులోని రూపం కనబడతదంట. సో ఏ బెస్ట్ కొరియోగ్రాఫర్ ఇస్ హూ అంటే వీళ్ళకి ఎంత సత్తా ఎంత టాలెంట్ ఉన్నా సరే వీళ్ళ చేత ఏం చేపిస్తే రేపు చూసే వాళ్ళు వాళ్ళని మెచ్చుకుంటారు అన్నది తెలియాలి. యు ఆర్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. బట్ నిజంగా శ్రీకాంత్ మాస్టర్, రాహుల్, అనుష్క వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. And once again, thank you so much, Anushka, Rahul, and Shrikant Master and Auntie. Thank you so much. Thank you. రామ్ ప్రసాద్, ఇదేంటి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మ? గొబ్బమ్మ కదా మా దద్దమ్మ. ఎవరు ఎక్కువ పాయింట్స్ తీస్తే వాళ్ళ సైడ్ బలం ఎక్కువ ఉన్నట్టు. సో ఇదొక బల పరీక్ష. మరి మేడం, ఈ గేమ్ ఆడడానికి ఎంతమంది క్యాండిడేట్స్ రాబోతున్నారు? ఇటుపక్క నుంచి 6 మెంబర్స్, అటుపక్క నుంచి 6 మెంబర్స్. మీరు మీ గోల్ ని కాపాడుకోవాలి. వాళ్ళు అటువైపు బాల్ వేసేస్తే వాళ్ళకి 1 పాయింట్. మీరు మీ గోల్ ని కాపాడుకోవాలి. ఓకేనా? ఒక్క నిమిషం. చాలా ముఖ్యమైన విషయం ఏంటి మ్యామ్? ఎవరైతే గెలుస్తారో దాని ఆపోజిట్ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ తన నామినేషన్ ని వెనక్కి తీసుకోవాలి. చాలా చాలా కేర్ఫుల్ గా ఆడండి. మీ నామినేషన్ పోయే గేమో గెలుచుకునే గేమో అది మీ చేతుల్లోనే ఉంది. 3, 2, 1. జరిపారు.
రివ్యూ కావాలి, రివ్యూ. థర్డ్ ఎంపైర్ ఇంద్రజ గారు మీరు చెప్పాలి. అమ్మా పేరు చెప్పండి. అబద్ధం ఆడితే రైల్వే ట్రైబు చచ్చిపోతాను. పోస్ట్ జరిపింది ఎవరు? జరిపింది ఆలే మ్యామ్, జరిపింది ఆలే. ఒక్క నిమిషం వినండి. పోస్ట్ ని జరిపింది ఎవరు? మేడం నూకరాజ్ జరిపాడు. చంపేస్తా. అమ్మా అమ్మ మీద ఒట్లు చచ్చిపో, అమ్మ మీద ఒట్లు చచ్చిపో. ఒరేయ్ ఒరేయ్ నన్నెందుకు? అమ్మా ఇగో మా అమ్మ మీరు మీ మీద ఒట్లు జరపలే, మీ మీద ఒట్లు జరపలే. రేయ్ ఎందుకురా? మేడం అక్కడ ఉన్నది నేనున్నాను కాబట్టి వాళ్ళు పెట్టుంటే ఓకే మేడం, జరిపేసి నెట్టారు. అది జరిపింది దీని కెరియర్ మీద, దీని కెరియర్ మీద ఒట్టు. ఒక్క నిమిషం, ఇది పాయింట్ లేదు. ఈ ఒక్క పాయింట్ ఎవరికీ లేదు. మళ్ళీ గేమ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే. ఓహో సరిగాడు, సరిగాడు. గోల్ పోస్ట్ ఎవరైనా కదిలిస్తే వాళ్ళకి ఇమ్మీడియట్ గా మైనస్, నామినేషన్ అప్పటికప్పుడే క్యాన్సిల్ కూడా. ఓకే 3 2 1 గో. సో నాగి గారి టీం కి 1 పాయింట్. ఒకవేళ నాగి గారి టీం గెలిస్తే వాళ్ళు గెలిచినట్టే. 3 2 1 గో. క్లీన్ స్వీప్, నాగి వాళ్ళ టీం గెలిచారు. అంటే ఇప్పుడు ఇంద్రజ గారు ఏంటి రాంప్రసాద్ వాళ్ళ నామినేషన్ వెనక్కి తీసుకోవాలా? అంతే, అక్కడ ఎవరెవరైతే నించున్నారో వాళ్ళ ఎవ్వరికి నామినేషన్ చేసే అర్హత లేదు. వాళ్ళందరూ వీళ్ళకి సపోర్ట్ చేయాల్సిందే. మేము ఊరుకో, మేము కాంప్రమైజ్ అవ్వం. ఇది ఫస్ట్ నుంచి రాంగ్. మీ దాంట్లో ఎంతమంది లేడీస్ ఉన్నారు? ఇద్దరం. మా దాంట్లో ఒకరు ఉన్నారు, సిపి ఒకరు. అయితే మీరు 6, మేము 5 ఆడాం. హాఫ్ టికెట్, హాఫ్ టికెట్. ఈ సెగ్మెంట్ కి సంబంధించినంత వరకు ఇక్కడ నిలబడిన వీళ్ళందరూ విన్ అయ్యారు. అన్నా ఏదో ఒకటి చేయాలన్నా. ఏదో అంటే ఇది ఏం చేసేస్తాం చెప్పు. అన్నా నాకు తెలిసిన సింగర్ ఒకడు ఉన్నాడు, బాగా పాడతాడా? వాడు బాగా పాడతాడు. వాడు పాడారనుకో అన్ని ఓట్లు మనకే వస్తాయి. హలో రష్మి గారు చెప్పండి. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, మంచి సింగర్, ఇప్పుడు వచ్చి పాటలు పాడుతున్నాడు. ఫ్రెండ్కి పేరుందా? చిన్ని కృష్ణ. అయితే వాళ్ళని వెల్కమ్ చెప్దాము. ప్లీజ్ వెల్కమ్ చిన్ని కృష్ణ గారు. రాములోడు వచ్చినాడు రోమ్ దంతస్సదియ శివధనస్సు నెత్తినాడు రో నారి బట్టి లాగినాడు రోమ్ దంతస్సదియ నింగికెక్కు పెట్టినాడు రో భల 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 భల్లమంటూ ఆకాశాలు కూలినట్టు భల 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 భల్లమంటూ దిక్కులన్నీ పేలినట్టు వెల వెల మన వెల్ల విరిచి జనకరాజు అల్లుడాయరో రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం,
నన్ను తీరానికి లాగిటి దారం దారం. నల్లనైన ముంగురులే అల్లరెదురే పాయలే, నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా కప్పాయిలే. కళ్ళుమంటే నీ గాసులే, చల్లు మంది నా ప్రాణమే, అల్లుకుంది వాన చల్లులా ప్రేమే. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. ఊసిపోదు ఊరుకోదు, ఉండనీదు వెళ్ళనీదు, వింత ఖైదు నాకిలా ఏమిటో. సోయలేదు సోలనీదు, వీడిపోదు చేరిరాదు, చింతపోదు నాకిలా ఏమిటో. నా నుండి నా ప్రాణమే ఇలా జారుతోందే, తప్పేన ఈ యాతన. నీ వైపు రావాలనే ఇలా తరుముతోందే ఆవేదన. అరే ఈ ఆలోచన, నీ తలపులే వదలవే నన్ను నిదురలోను. ఆ మరపులో తెలియక నన్ను వెతికిరాను. ఓ ఓ ఓ చెలియా నీ వైపే వస్తున్నా, కంట పడవా ఇకనైనా ఎక్కడున్నా. నిద్రపోతున్న రాత్రి నడిగా, గూటికి చేరిన గువ్వలనడిగా, చల్లగాలి నడిగా, ఆ చందమామ నడిగా, ప్రియురాలి చాడ చెప్పరేమని. అందరినీ ఇలా వెంటపడి అడగాల సరదాగా, నువ్వే ఎదురైతే సరిపోదా. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. అసలు అక్కడ కూర్చున్నప్పుడు ఎక్కడో చూసాను అనుకున్నాను. చిన్ని కృష్ణ గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఓవర్ టు యూ మ్యామ్. ఇంకా నేను మిమ్మల్ని ఆపలేను. ఈ మధ్య మేము విన్న వాయిసెస్ లో ఇంత ఓపెన్ థ్రోట్ తో హై పిచ్ లో కూడా సేమ్ అదే ఓపెన్ థ్రోట్ వాయిస్ తో పాడగలిగిన గాయకుడిని ఎప్పుడు చూడలేదు. మిమ్మల్ని చూసాం. చిన్ని కృష్ణ గారు, ఐ విష్ హోల్ హార్టెడ్లీ అ లాంగ్ లాంగ్ వే టు గో అండ్ అ బ్రైట్ ఫ్యూచర్. మీకు టన్స్ అండ్ టన్స్ ఆఫ్ ప్లేబ్యాక్ సింగింగ్ ఆఫర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ రైట్, ఇప్పుడు దాకా మీరు ఎన్నో ఎలక్షన్ క్యాంపెయిన్స్ చూసుంటారు. కానీ ఈ రోజు మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇక్కడ ఉన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అందరూ వాళ్ళు గుర్తు జనాలకి ఎలా ప్రమోట్ చేయబోతున్నారు మీరు చూడబోతున్నారు. అది కూడా యాడ్స్ రూపంలో. అమ్మా నమస్కారం. మా లిప్స్ మీదే కుదరండి. మా లిప్స్ కదమ్మా, మా లిప్స్ గుర్తుకే ఓటేసి నన్ను భారీ మెజారిటీ. చూసారా, మీ లిప్స్ రెండు ఒకలా ఉన్నాయి. 2 1 जा 2 2 2 जा 4 2 3 जा 6. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏం సార్ చదువుతున్నారు టేబుల్స్ అవి? ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నా. ఐఏఎస్ ఎగ్జామ్ లో టేబుల్స్ ఉంటాయా? టేబుల్ మీదే కదా రాయాల్సింది. 3 1 जा 3 3 2 जा 6 3 3 जा 9. అమ్మా కళ్ళు తిరుగుతున్నాయి. చదివి సార్ ఏమైంది సార్? అయ్యో కళ్ళు తిరుగుతున్నాయండి. ఎనర్జీ లేదు. ఇంకొక అరగంటలో ఎగ్జామ్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక నిమిషం అండి. ఒకసారి మీరు ఏమనుకోకపోతే ఒకసారి వస్తారండి. ఏమనుకోకపోతే కొంచెం అబ్బాయికి ఒక ముద్దు పెడతారా?
వచ్చింది. ఎలా ఉంది ఇప్పుడు? 1000 అడుగుల బలం వచ్చినట్టుంది నాకు. చూసారా దాని కారణం ఏంటి? ఏంటి? లిప్స్. ఆ. లిప్స్ గుర్తుకే ఓటేయండి. నెంబర్ 1 అవ్వండి. ఇదేంటి మంచం ఎలా ఉంది? ఏంటండి? ఒక్క నిమిషం ఇక్కడ కూర్చో. అరే అరే ఏమండి ఎక్కడ కూర్చుని మంచం ఊగుతుందండి? ఏంటి మంచం ఊగుతుందని బాధపడుతున్నారా? అవును. పిల్లలు కావాలని ఆరాటపడుతున్నారా? ఏదో చేయాలని ఆతృత తండ్రికి వస్తుందా? అవునవును. అయితే ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు కూర్చో. కదులుతుందా? అసలు కదలట్లేదు కదా? సరే చూసారు కదా, సరైన పడక కోసం వాడండి మా పిడక. థ్యాంక్ యూ సో మచ్. బా నేను డాక్టర్ నబ్బా, ఒక్క పేషెంట్ కూడా రాలేదు. ఏంటో ఏం చెయ్యాలి? అవ్వట్లేదే. ఎప్పటికి కాదు. ఒకటి కాపురం చేయండి, లేదా నేను పుట్టింటికి పోతాను. అట్లా కాదే. తమ్ముడు ఏమైంది? ప్రాబ్లం. ఇది తిను. ఇది తింటే పిల్లలు పుడతారా? ఇది తింటే పిల్లలు పుడతారు. A few moments later. అరే లక్కీ లక్కీ ఛాన్సు, అరే చిక్కిందిలే ఛాన్సు, ఫుల్ వీక్లీ 7 డేస్ ఇక నీతోనే రొమాన్స్. 6 months later. ఇసలేస్తున్నావే అమ్మడు, నాలో చిలిపి చిన్నోడే ఆగడు. తులిపేస్తన్నదే తూకుడు అజా. 75 years later. Come on, countries లకా, నీకు నాకు ఎందుకు ఇక సిక్కుల తడికా. నేను పేపర్ ఆడు పాలోడు. ఆగండి. మీకు పిల్లలు లేరని బాధపడుతున్నారా? సంతాన సమస్యలు ఉన్నాయా? అయితే యాదమ్మరాజు ములక్కాయ తినండి. సంతాన సమస్యలు ఉన్నాయా? అయితే ములక్కాయ తినండి. టపటపమని పిల్లలు కానండి. యాదమ్మరాజు ములక్కాయ గుర్తుకు మీరు ఓటేస్తే. యాదమ్మరాజు ములక్కాయ కాదు, మునక్కాయ గుర్తుకు ఓటేరి. ములక్కాయ గుర్తుకి ఓటేసి యాదమ్మరాజుని గెలిపిస్తే మీ పల్లెకి పిల్లల్ని ఇస్తాడు. ఓటేసి గెలిపిస్తే మీ అందరినీ మంచిగా చూసుకుంటాడని ఇతని ఉద్దేశం. అంతే. ఎస్. ఇంటింటికి యాదవరాజు ములక్కాయ. ప్రచారం చేసే టైంలో గుర్తుగా ఉండాలని మా వాళ్ళు యాడ్స్ రూపంలో చూపించారు. కామెడీ ఎంత వరకు వర్కౌట్ అయింది సుధీర్ బాబు గారు? కామెడీ 100% వర్కౌట్ అయింది. ఓట్లే ఎవరికి పడతాయన్న డౌట్ లో ఉంది ప్రస్తుతానికి. అందరు గుర్తులు అయితే చాలా బాగున్నాయి. మీకేది నచ్చింది? మీకేది గుర్తుగా ఉండిపోయింది? పిడకలు అయితే బాగుంది, కానీ ఆ పిడకలు నిజంగానే సీరియస్ గా వర్కౌట్ అవుతుంది. ఓవరాల్ గా మీకు ఈ స్కిట్ ఎలా? చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది, చాలా బాగా చేశారు. ఓట్ అయితే నా ఓట్ అందరికి. ఇంద్రజ గారు, ఇలా ప్రచారం చేస్తే మీ గుర్తుకి కాదు మిమ్మల్ని గుద్దుతారు. మన సుధీర్ బాబు గారు చెప్పినట్టు పిడకల్ని ఇలా కూడా వాడుకోవచ్చు అన్నది కొంచెం మంచి థాట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ కూడా చాలా ఫన్నీగా అనిపించిందండి, చాలా బాగా అనిపించింది. ఇంద్రజ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ఫుల్లీ మీరు కూడా ఈ క్యాంపెయినింగ్ ని ఎంజాయ్ చేశారు. అండ్ మీరు కూడా మీ గుర్తుని బాగా గుర్తు పెట్టుకొని గుర్తించుకోండి. థ్యాంక్ యూ. అయితే పోటీ మాత్రం గట్టిగా నడుస్తుంది, ఎవ్వరు తగ్గట్లేదు. మరి రామ్ ప్రసాద్ గారు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు నా తరపు నుంచి ఒక పర్ఫార్మెన్స్ వస్తుంది. మా డాన్సర్ పండు ఉన్నాడు కదా, వాడితో ఒక మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒక సాంగ్ ప్లాన్ చేసాం. పండు వస్తున్నాడా? ఎస్. దీంతో ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఓట్లంటే నాకే వస్తాయి. ఆహా, అయితే ఆలస్యం ఎందుకు? ఈ మొత్తానికి బోట్ 1 సైడ్ తీసుకునే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓ బంగారు రంగుల చిలక పలకవి, అయ్య బాబోయ్, నాకేంటేంటో ఐడియాలు వచ్చేస్తున్నాయేంటి? ఏం ఐడియాలు? ఆ నెలవంకం తుంచి నా జల్లో తురుమాలనుందా? దాంతో నా వీపు గోక్కోవాలను. రావోయి సందమామ మా వింతగా వినుమా, రావోయి సందమామ కామంతము గల పతికి హేమంతుడనగు పతినో
సతిపతి పోరే బలమై సతమతమాయను బ్రతుకే. రాడు సార్ 30 ఏళ్ళ నుంచి చదువుతున్నా సార్ ఆ చంద్రుడి కోసం. రావోయి చందమామ. రాడు సార్, మీరు హిందీలో పిలవండి, మలయాళంలో పిలవండి, తమిళంలో పిలవండి, రాడు సార్. డచ్చగాని వారా సంకినాల. ఛీ, నా మీద నీకు ప్రేమే లేదు. ఒక్కసారి ఆ రీమిక్స్ ఏడా మ్యూజిక్. రావోయి చందమామ వింతగాథ వినుమా. రావోయి చందమామ తన మతమేమో తనది మన మత మతలే పడదోయ్. మనము మనదను మాటే అనని ఎదుటా ననదోయ్. డోంట్ కిల్ సో మెనీ లైక్ దిస్, ఓన్లీ వన్స్ ఫసక్. వాళ్ళందరూ ఎందుకు ఎలా ఉన్నారు, నేను ఎందుకు ఎలా ఉన్నాను? నాన్న పండు పోతే పోనీరా. పోతే పోనీ పోరా, పోతే పోనీ పోరా, పోతే పోనీ పోరా. ఈ పాపపు జగతి శాశ్వతమెవడురా. పోతే పోనీ పోరా. వచ్చుటయేలో పోగుటయటకో వాస్తవమెవరు కనలేరు. జీవితమే ఒక స్వప్నమోహో మన జననం కమ్మిన నిప్పురోహో. ఇట మరణం ఆత్మకు వేకువోహో. పోతే పోనీ పోరా, పోతే పోనీ పోరా, పోతే పోనీ పోరా, పోతే పోనీ పోరా. పోతే పోనీ పోరా, పోతే పోనీ పోరా. బట్ నిజంగా పండు ఇన్ హిస్ బెస్ట్ ఎలిమెంట్. సో ఇంద్రజ గారు, ఈ ఫ్యూజన్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? క్రేజియస్ట్ పర్ఫార్మెన్స్. ఘంటసాల గారి గాత్రానికి మైకేల్ జాక్సన్ డాన్స్ ఎవరు ఊహించరు, అసలు ఇమాజినేషన్ లో కూడా చేయరండి. చూస్తున్న కొద్దీ ఇంకాస్త చూద్దాం అనిపించింది. పండు క్రేజియస్ట్ పర్ఫార్మెన్స్. పండు అద్దరా కొట్టేశారు. సిరి ఆ గెటప్, రెట్రో ఎఫెక్ట్ గెటప్ గాని మీకు అది బాగా సూట్ అయింది. అండ్ మీరిద్దరు అయితే మన కాంబినేషన్ ఆఫ్ సాంగ్స్ ఎక్సలెంట్ అండి. కొరియోగ్రాఫర్ ఎవరు? అండ్ డాన్సర్స్ వాళ్ళు కూడా చాలా చాలా బాగా చేశారు కదా. అండ్ ఓవరాల్ గా రామ్ మాస్టర్ ఎవ్వరు కూడా పోతే పోనీ పోరా సాంగ్ అసలు ఈ విధంగా ఎవరు ఊహించి ఉండరు. వెరీ నైస్ మాస్టర్. Once again, thank you so much, Shirisha and Pandu Master. Thank you guys. సో ప్రచారం టైంలో మా రాజకీయ నాయకులు కొన్ని పాటలు, కొన్ని జింగిల్స్ రాయిపించుకుంటారు. మరి ఇప్పుడు ఆ జింగిల్స్ పాడడానికి మన ముందు కొంతమంది రాబోతున్నారు. మరి వాళ్ళకి వెల్కమ్ చెప్దామా? జింగిల్ బెల్స్ రండి. నమస్కారం అండి, నా పేరు సీనియర్ నూకరాజు. సో వీళ్ళందరూ కూడా నాతో పాటలు రాపించుకుని అవి పాడమన్నారు. నేను ఒక్కొక్క పాటకి లక్ష తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ముందుగా శాంతి, దాదా సెంటర్కి రా. నువ్వు ఎప్పుడు సైడ్ తిరుగుతూ ఉంటావు. శాంతి గారు ఏం పాట పాడమంటారు చెప్పండి. నూకరాజు గారు, నా పేరు మీద ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చి చూడు, ఆ పాట నా పైన పాడాలి. ఓకే, ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చి చూడు. ఇది మన ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి శాంతి గారిని ఊహించి పాడమన్నారు. లొట్ట సెంపలున్న శాంతిని చూడు, ఇంద్రానగర్ గడ్డ మీద ఎతికి చూడు, లారీ మీద వస్తున్న డ్రైవర్ చూడు, ఎర్ర లైట్ కనబడితే ఆగి చూడు. మేడం ఎలా ఉంది మేడం సాంగ్? ఓకే, అంటే నాకు చాలా దగ్గరగా పాడారు. దగ్గరగా కాదు, మీరు చేసేవే పాడాను మేడం. ఎప్పుడు అందరు నాకు ఇస్తారు, ఈసారి నీకు ఇస్తున్నాను, తీసుకో.
నెక్స్ట్ మన అభ్యర్థి యాదమ్మరాజు గారు. యాదమ్మరాజు గారు గుర్తేంటి? ములక్కాయ్ ములక్కాయ్. మీకు ఏ పాట పాడమంటారు సార్? నా పైన లింగిడి 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 అనో. లింగిడి 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 డైలాగులు మింగిడి మింగిడి. మింగినాక తడబడి కాళ్ళ మీద పడి ఎపిసోడ్కి ఎక్కిడి. ఓ అన్నా ఎదమన్నా నువ్వు ఎదవవి అన్నా ఎదవవి అన్నా. అక్కడ రామప్రసాద్ వచ్చి డాన్స్ వేస్తే ఇంద్రజ గారు జడ్జిమెంట్ చెప్తే జడ్జిమెంట్ గంటే అందరికి ఇమ్మంటే టైకెట్ మరుపులంట సైలెన్స్ అంట సైలెన్స్ అంట. ఓయమ్మా ఇంద్రజమ్మ నా పిల్లలకి నువ్వు నాయానమ్మా. ఫైమా గారిని రావాల్సిందిగా కోరుచున్నావు. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే. సో మన ఫైమా గారు వచ్చారు. మేడం ఏ పాట పాడమంటారు? సినిమా చూపిస్తామా ఆ పాట. సొట్ట సొట్ట లెంపలున్నాయి దీని ఫేసే దీని ఫేసే. నెత్తి మీద జుట్టు లేదు దీనికి బట్టే. ఏయ్ తొండలాగా ఉన్నది దీని వల్లే ఎండకంట ఎండింది మళ్ళీ మళ్ళీ. మామ దీన్ని చేసుకుంటే సంకనాకి పోతారు నేను జస్ట్ మిస్సే. అయినా గాని లాగుతుంది లోపల ఎక్కడో చిన్న చిన్న టిష్షే. దీని ముఖము చూపిస్తా మామా మీకు ముఖము చూపిస్తా మామా. పొద్దున్న అనుభవం నీకు ఉంటే రావట్లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ నాకు ఇష్టమైన అభ్యర్థి, తన కోసం ప్రాణం ఇస్తా, అవసరమైతే నా అమౌంట్ ఇస్తా ఈఎంఐ కట్టుకోవడానికి. నరేష్ గారి దగ్గర 1,00,000 తీసుకున్నాను ఆయన మీద. మీకు ఏ పాట పాడమంటారు? అనగనగా ఆకాశం కాదు. అనగనగా ఉప్పలు ఉంది ఉప్పల్లోనే కొంపే ఉంది. కొంపకు చాలా రెంటులు వచ్చే అయినా గానీ సరిపోకుండే భాస్కర్ గాడి కాళ్ళే పట్టే 5,000కి ఓకే చెప్పే ఊరూరు తిరుగుతూ ఉంటాడు. ఉప్పల్లో ఈడే ఉంటాడు చెట్టు తుప్పల్లెల బాబు ఉంటాడు. సో థ్యాంక్ యూ నరేష్ గారి మీద నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు. యూ కెన్ గో సిట్. నరేష్ గారి గుర్తు తెలుసు కదా, నడుము గుర్తు మీద గుర్తి ఓటేయాల్సిందిగా కోరుచున్నాం. ఇంద్రజ గారు. రష్మి మీకు తెలుసో తెలియదు, ఎలక్షన్ క్యాంపెయిన్స్ లో ఇది ఎప్పుడు ఉండేటువంటి ఒక భాగం అన్నమాట. ఇప్పుడు మన ఈ థీమ్ కి చాలా యాప్ట్ గా సూట్ అయింది. అండ్ చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే నూకరాజు ఇప్పటికిప్పుడు స్పాంటేనియస్ గా ఆన్ స్టేజ్ మీద అది డెవలప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. అండ్ వెళ్లే ముందు ఒక లైన్ పాట పాడాలనుకుంటున్నారా? లేదు అలా కాదు, చీఫ్ గెస్ట్ ఉన్నారు కదా, ఆయనకి ఇష్టమైన ఏదైనా ఒక పాట, ఆ పాట మీద ప్యారడీ చేయండి. అబ్బాయే హైటుగా సిక్స్ ప్యాకే టైటుగా ఎదురుంగా ఉన్నోళ్ళు లైన్ అంట వేస్తుర్రు. ఆ అందమే ఓ ఓ ఆ గ్లామరే ఆ అందమే ఆ గ్లామరే మా మగవాళ్ళకు ఉండాలి. మీ స్పందన నాకు సిగ్గేస్తుందబ్బా. Alright, thank you so much Nukraju, that was wonderful. Thank you. Alright, మరి ఎలక్షన్ క్యాంపెయిన్ జరగాల్సిన అన్ని జరిగాయి మేడం. ప్రచారం జరిగింది, స్టార్ క్యాంపెయినర్ వచ్చారు, ప్యారడీ విన్నాము, యాడ్స్ చూసాము. ఏది చేయాలో వీళ్ళంతా చేసి మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశారు మేడం. మరి ఎండింగ్ ఏంటి? ఆ ఒకే ఒక్కరు మనిషి ఎవరు మేడం? ఫైనల్ గా ఏం చేద్దాం? ఆ రిజల్ట్ ఏదో నేను అక్కడికి వచ్చి చెప్తాను. సో మనం ఎపిసోడ్ ఎండ్కి వచ్చేసాం కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తే, సో మీరు కూడా వచ్చేస్తే ఒకసారి. ఇంద్రజ గారు ఫైనల్ డిసిజన్ ఏంటి? సుధీర్ బాబు గారు ఏం చేద్దాం? ఎవరో ఒకరు గెలిచినట్టుగా డిసైడ్ అయితే చేయాలి. సో ఫైనల్ గా ఒక టెస్ట్ పెడతాం. ఆ టెస్ట్ చేస్తే గనుక చేద్దాం. ఒక డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ మీరు చెప్పాలి. ఇదైతే చాలా చాలా బాగుంది. ఇంక చెప్పేదేం లేదు, చేసేదే. నరేష్ నువ్వు స్టార్ట్ చేయరా. ఇంక చెప్పేదేం లేదు, చేసేదే. ఇప్పుడు రామ్ ప్రసాద్ గారు. ఇంకా చెప్పేదే లేదు, చేసేదే. ఇంకా చెప్పేదే లేదు, వేసేదే. నేను చెప్పేది ఏముండదు, చేసేదే.
ఇంకా చెప్పేదేం లేదు చేసేదే పద. సరే ఇప్పుడు ఇదే డైలాగ్ అందరూ ఒకేసారి కలిసి చెప్దాం, ఓకేనా? ఇంకా చెప్పేదే లేదు, చేసేదే. ఇంకా చెప్పేదేం లేదు, ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీ చూసేదే. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటే లెట్స్ టేక్ బై బై, హావ్ ఎ హ్యాపీ సండే.